ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ వెరిఫికేషన్ కార్యక్రమం ముగింపు గడువు నేపథ్యంలో ప్రతి అర్హత ఓటరు తమ వివరాలు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. ఒంగోలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో పేరు వివరాలను BLO వద్ద ధృవీకరించుకోవాలని సూచించారు. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓట్లుంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే జిల్లాలో పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, రైతులు ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఈరోజు రేపటితోటి మన సర్ కార్యక్రమం కూడా వస్తూ ఉంది. దాని మీద ఒకసారి వివరించడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. మీ ద్వారా ప్రజలకు కూడా తెలియపరచాల్సిన బాధ్యత ఉంది కాబట్టి దానికి ఒకసారి సర్ ప్రోగ్రాం వచ్చేసి 24 ఏళ్ళ ముందు 2002లో ఈ విధంగా డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి అప్పుడు చేయటం జరిగింది. ఆ తర్వాత 2002 తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి చేయటం జరుగుతూ ఉంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని చెప్పేసి దానికి సర్ ప్రోగ్రామ్ అని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టారు. దీంట్లో ఏంటంటే ఈ 24 సంవత్సరాల్లో చాలా ఫేకీ రావటం, అదేవిధంగా ఒక ప్లేస్లో ఉండి ఇంకో ప్లేస్కి వెళ్ళిపోయిన వాళ్ళు ట్రేస్ కాకుండా ఉండటం, ఇలాంటివి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అందరికి కూడా డోర్ టు డోర్ పెట్టి దీనికి ఒక ప్రిస్టేజ్గా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తీసుకొని దీని ఇంటింటికి ఒక BLOని పెట్టేసి అదేవిధంగా దానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఈరోజు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము కూడా మొన్న కూడా చెప్పాను, మనం అందరం కూడా ఆల్ పార్టీస్ వాళ్ళు BLA అని పెట్టారు. BLAలు కూడా తిరుగుతూ ఉన్నారు. దాంట్లో పోయినప్పుడు BLO తోటి పోయి అదేవిధంగా వాళ్ళ వెరిఫికేషన్లో ఆ డోర్లో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా అందరికీ కరెక్ట్గా ఓటర్ లిస్టు ప్రకారంగా ఉన్నాయా లేవా, లేకపోతే చనిపోయి డెత్ కేసులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేసి ఆ విధంగా చేయటం జరుగుతూ ఉంది. దీంట్లోకి వచ్చే లోపలికి ఇప్పుడు మనకి జూలై 14 రేపటితోటి అది క్లోజ్ అవుతూ ఉంది. అదేవిధంగా జూలై 21, 2026న డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు తయారవుతుంది. సెప్టెంబర్ 22, 2026లో ఫైనల్ ఓటర్ లిస్టును కూడా ప్రింట్ అవుతుంది. కాబట్టి దీంట్లో నేను మీ ద్వారా ప్రజలను కోరుకునేది, ఎక్కడెక్కడ డెత్ కేసులున్నా అదేవిధంగా కొత్త ఓట్లు ఏమన్నా ఉన్నా కూడా ఆ BLOలకు తెలియపరచండి. అదేవిధంగా ఐడెంటిఫికేషన్ ఓట్లు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడున్నారో ప్రతి దగ్గర కూడా ఎక్కడ వాళ్ళు ఎగ్జాంపుల్ మనకు ఒంగోలు వేసుకుంటే ఒంగోలులో ఒక ఇంట్లోకి ఒక అధికారి ఎవరన్నా వచ్చారంటే అధికారి వచ్చినప్పుడు ఆ టైంలో ఓటర్ ఎంట్రీ చేసుకుంటాడు. మళ్ళీ అధికారి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అది అలానే ఉండిపోతుంది. వాళ్ళు ఎవరనేది కూడా BLOలకు తెలవట్లా, BLAలకు తెలవట్లా, ఎవరికి తెలవట్లేదు. అది నాన్ ట్రేస్డ్ ఓట్ల కింద అవి కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి ఓట్లతోటి దొంగోటి CPM, వైఎస్ఆర్ పార్టీ కొంతమంది కలిసి రైతుల్ని కొంచెం ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి వాళ్ళు కొంచెం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాని మీద 3 సార్లు ఇప్పుడు 2 సార్లు పెట్టారు సీఎం గారు. ఎవరైతే ప్రొక్యూర్మెంట్ చేసే కంపెనీస్ అందరినీ పిలిచారు. అదేవిధంగా ఫస్ట్ సారి మీటింగ్ అయితే రైతు సంఘాల నాయకులను కూడా పిలిచారు. ఆ తర్వాత మమ్మల్ని కూడా పిలిచారు, కూర్చోబెట్టారు. అసలు ఏం జరుగుతుందని చెప్పేసి కూడా అన్నీ తెలుసుకున్నారు. ఈరోజు వచ్చిన పరిస్థితుల్లో ఆ రోజు బోర్డోళ్ళు కూడా ఉన్నారు. బోర్డోళ్ళు ఒకటే చెప్పారు, మేము 145 మిలియన్ల వరకు ప్రొవిజన్ ఉంటుంది, 145 తర్వాత ఇబ్బంది అవుద్దని చెప్పి బోర్డోళ్ళు ఆల్రెడీ కూడా రైతులకు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా బోర్డోళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత మన వాళ్ళేమో రైతులు 90,000 ఇంకొక 90 మిలియన్లు పొగాకు ఎక్స్ట్రా పండించారు. ఈరోజు ఎక్స్ట్రా పండించిన తర్వాత ఈరోజు పొగాకేమో ఎక్కువైపోయింది, బైర్స్ ఏమో తక్కువ అయిపోయారు. బైర్స్నేమో ఇబ్బంది ఉండేటప్పుడు మీరు ఎట్లా ఒకటి కొనాలి. పోయినసారి అంతకు ముందుసారి కూడా మీకు బాగా మీకు ఆదాయం వచ్చింది. కాబట్టి ఈసారి మీరు ఎంతో కొంత మీరు కొనాలి, రైతులను ఇబ్బంది పెట్టద్దని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. చెప్తే వాళ్ళేమో GST అదివరకు 18% ఉంటే ఈరోజు దాన్ని 40% చేశారు. మనకు వర్కౌట్ అవ్వట్లేదు, ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తే ఆయన ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ పైన కామర్స్ మినిస్టర్ తోటి కానీ ఫైనాన్స్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడి దాన్ని కూడా ఒక ఎంపీలని అదేవిధంగా ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఒకసారి ఢిల్లీ పోయేసి అది కూడా ప్రయత్నం చేయండి అని చెప్పేసి కూడా మాకు ఫస్ట్ సారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంతో ఆయన ఆ కంపెనీలు వాళ్ళకి కూడా చెప్పారు, 200 రూపాయలకి హై గ్రేడ్ తక్కువ కాకుండా కొనండి. ఆ తర్వాత ఏదైతే నో బిట్లు పడుతున్నాయి ఎక్కువ నో బిట్లు కాకుండా చూడండి, రైతులు మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ అది పొగాకు వెనక్కి తీసుకెళ్లేటట్టుగా కాకుండా చూడండి అని చెప్పేసి
దాన్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా మళ్ళా కూడా అదే పరిస్థితుల్లో ఉంటే మళ్ళీ రీసెంట్గా మళ్ళీ పెట్టడం కూడా జరిగింది మీటింగ్. మళ్ళీ పెట్టినప్పుడు మళ్ళీ కంపెనీలో వాళ్ళందరినీ కూడా మెయిన్ వాళ్ళందరినీ కూడా రమ్మన్నారు. వాళ్ళకు కూడా మళ్ళీ కూడా చెప్పి దాని మీద కొంచెం గట్టిగా మనం చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు కూడా కొంచెం ఏదో విధంగా తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కూడా ఉన్నారు. దీన్ని ప్రభుత్వం కూడా ఏ విధంగా చేస్తే బోర్డు ద్వారా చేస్తే ఎట్లా ఉంటుంది ఏందనేది కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఈ టైముల్లో వచ్చేసి మనకేదో అక్కడ వేరే విధంగా వాళ్ళు ఏదో పార్టీలు లేకపోతే ఇంకోటో రైతులకి ఏదో ప్రేమ మీద వచ్చి ఏదో చేస్తున్నారనేది మాత్రం రైతులు అర్థం చేసుకోవాలని కూడా చెప్తున్నా. ఎందుకంటే మైసూరు పొగాకులో ఈ రోజుకి ఆ ప్రభుత్వం 10 రూపాయలు ఇచ్చి ఎప్పుడు కొనలా. వాళ్ళకి ఇచ్చిన రేట్లు పెట్టేసి కొనుక్కున్నారు తప్పితే ఏ రోజు ప్రభుత్వం డబ్బులు ఇచ్చి కొనిన పాపన పొగాకుకి కర్ణాటకలో లేదు. మన దగ్గరే అనేక సార్లు క్రైసిస్ వచ్చినప్పుడు కూడా అనేక సార్లు కూడా మన ప్రభుత్వంలోనే అనేక సార్లు రైతులను ఆదుకుంది. కానీ ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో క్రైసిస్లో ఉన్నారు. ప్రభుత్వం పథకాలకు అన్నిటికీ చేస్తూ ఉన్నారు. డబ్బు లేదు. 10 లక్షల కోట్ల అప్పులు పెట్టిపోయాడు ముందోడు. ఆయన వల్ల ఈరోజు రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏదో విధంగా చేయాలనే ఆ ఇంటెన్షన్ తోటే మన ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా రైతులకు కూడా తెలియజేస్తున్నా. సమన్వయంతో పోండి. దొంగల మాటలు దొంగల ఆలోచనలతోటి మీరు వాళ్ళు నమ్మగాకండి. ఇప్పుడు ప్రతి ఓళ్ళు వస్తారు, ప్రతి ఓళ్ళు వచ్చి ప్రతి ఒక్కటి మాట్లాడతారు.